మై బ్రదర్ మ్యారేజ్ వీడియో దిస్ ఈజ్ పార్ట్ 3. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గవ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవునైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది పెళ్లి రోజు వీడియో అండి. ఇక్కడ నేను మార్నింగ్ నుంచి వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 5 o'clock అయిందనమాట. యాక్చువల్గా నేనైతే 4కి లేచాను. 4కి లేచేసి ఇంకా స్నానం చేసి అలా రెడీ అయ్యి వచ్చాను. అంటే శారీ మాత్రమే వేసుకున్నాను అంతే. నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అయితే పసుపు రాస్తున్నాము. అంటే పసుపు పెట్టేసేస్తాం అనమాట. ఇద్దరికి కలిపి ఇప్పుడైతే పసుపు అందరూ కూడా పెడుతున్నారు. అంటే ఎంతమంది అయినా పెట్టవచ్చు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఒక 5 couples 5 జోడీలు అంటారు కదా, సో 5 couples లేదా 9 couples పెట్టి తర్వాత ఇంకెంతమంది అయినా పెట్టొచ్చు అని చెప్పి ఇంకా అలా పెడుతున్నారు. ఇక్కడ నేను మా హస్బెండ్ కూడా అలానే పెడుతున్నాం అనమాట. మా హస్బెండ్ ఎలాగో పెళ్ళి ఇంటికైతే రాలేదు, లైక్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికైతే రాలేదు కదా, అందుకని చెప్పేసి ఇంకా నువ్వు ఒక్కసారి కూడా పసుపు పెట్టలేదు కదా రండి అని చెప్తే ఇంకా మా ఆయన వచ్చారు. ఇద్దరు కూడా కలిపి ఇంకా వాళ్ళకైతే పెళ్ళికొడుకు పెళ్లి కూతురికి పసుపు అయితే పెట్టాము. ఇంకా పసుపు పెట్టే శాస్త్రం అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళిద్దరు కూడా ఇంకా టెంపుల్కి అయితే వెళ్తారు. వెళ్ళి ఇంకా అంటే పాలు అయితే పోస్తారనమాట. లైక్ నాగుల చవితికి మనం పాలు పోసి పూజ ఎలా చేస్తామో ఆ పూజనైతే పెళ్లిలో చేయాలి. ముహూర్తానికంటే ముందుగా ఆ పూజను అయితే కంపల్సరీగా చేయాలి. సో నియర్ బై లేదు, కొంచెం లాంగ్ ఉన్నింది, అందుకని మేమైతే వెళ్ళలేదు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరే వెళ్ళి వచ్చి పూజ చేసుకుని వచ్చి వాళ్ళిద్దరైతే రెడీ అయిపోయారు. చూడండి ఫ్రెండ్స్, నా తమ్ముడైతే మంచిగా కనిపిస్తున్నాడు కదా, పెళ్లి కొడుకు గెటప్లో అయితే సూపర్గా ఉన్నాడు. చాలా బాగా కనిపిస్తున్నాడు. మంచిగా ఫోజులు అయితే ఇస్తున్నాడు. చాలా జోష్లో ఉన్నాడు అనమాట. మనోడు తాళి కట్టడానికి అయితే రెడీగా ఉన్నాడు. సో అక్కడ అమ్మాయి కూడా రెడీగా ఉంది. ఇంకా నెక్స్ట్ ఏంటనేది చూస్తూ ఉండండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. అందరి ఇళ్ళలో జరిగే పెళ్ళిళ్ళే, కానీ ఒక్కొక్కరింట్లో ఒక్కొక్కలాగా జరుగుతుంది, అంతే కదండి. వీడు చూడు మా అన్న కొడుకు చాలా క్యూట్గా ఉన్నాడు కదా, ఫుల్ యాక్టివ్గా ఉంటాడండి. మా అన్న కొడుకు వీడు రిషాంక్ వీడి పేరు. సో మా పాప చూడండి మాట్లాడిస్తూ ఉంది వాడిని. ఇప్పుడు ఇంకా పెళ్లి కొడుకు రెడీ అయిన తర్వాత టెంపుల్కి అయితే తీసుకొని వచ్చాము. ఓన్లీ పెళ్లి కొడుకుని మాత్రమే తీసుకొని వచ్చి ఇక్కడ పూజ చేసుకొని ఇంకా పెళ్లి కొడుకుని టెంపుల్ నుంచి చౌటరీకి అయితే తీసుకెళ్లాలన్నమాట. ఇదొక ప్రొసీజరు. పెళ్లి కొడుకు రెడీ అయిన వెంటనే డైరెక్ట్గా ఇంకా తాళి కట్టడానికి అయితే తీసుకురాము. రెడీ అయిన తర్వాత టెంపుల్కి తీసుకొని వచ్చి ఇక్కడ పూజ చేసుకుని టెంపుల్ నుంచి చౌటరీకి అయితే వెళ్ళాలన్నమాట. సో ఇంకా మధ్యలో ఇలా దృష్టి తీస్తూ ఎర్రనీళ్ళు ఉంటాయి కదా, ఎర్రనీళ్ళు చల్లుకుంటూ సో నిమ్మకాయతో దృష్టి చేసుకుంటూ ఇలా ఫొటోస్ వీడియోస్ అన్ని క్యాప్చర్ చేసుకుంటూ ఇంకా చౌటరీకి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఒక 5 సార్లు అయితే నిమ్మకాయలు ఎర్రనీళ్ళతో అయితే దృష్టి అయితే తీస్తారు. ఇంకా ఇప్పుడైతే ఇంకా చౌటరీ లోపలికైతే ఎంట్రీ ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అబ్బాయిని అయితే ఇక్కడ కూర్చోబెట్టి మేనమామతో అయితే ఇంకా చేతికి కంకణం కట్టించి అలాగే ఇంకా పూలదండ కూడా మేనమామతోనే వేయిస్తారు. సో ఈ ప్రొసీజర్ అంతా ఇక్కడ నా తమ్ముడికి ఆ మామ అయితే చేస్తున్నారు. చూడండి, చేతికి అయితే కంకణం కడుతున్నారు, పూలదండ కూడా ఆల్రెడీ వేసేసారు. కాలికి రింగ్స్ కూడా వేస్తారనమాట. అంటే ఇప్పుడు లేడీస్కి అయితే 2 కాళ్ళకి రింగ్స్ అయితే మెట్టలు వేసుకుంటాం కదా, కాలి మెట్లు. సో అబ్బాయికి అయితే రైట్ లెగ్కి మాత్రమే జస్ట్ ఒక రింగ్ అయితే వేస్తారు. అది కూడా ఒక 16 days 1 month వరకు ఉంచేసుకుంటారు, తర్వాత అయితే తీసేస్తారు. నా పక్కన ఉండేది ఇతను మా అన్నయ్య, అంటే మా పెద్దనాన్న కొడుకు. అలాగే ఇంకా వెనక సైడు మా వదిన, ఇటు సైడు మా అన్న భార్య, నా కూతురు, మా చెల్లెలు అందరం కూడా ఇలా నిల్చొని అయితే ఉన్నాము. ఇప్పుడైతే పెళ్లి కూతురుని అయితే తీసుకొని వస్తున్నారు. ఇంకా పెళ్లి కూతురు కూడా రెడీ అయిపోయింది. ఇంకా ముహూర్తానికి కూడా ఆల్రెడీ టైం అయిపోయింది, అందుకని ఇంకా పెళ్లి కూతురుని అయితే తీసుకొని వస్తున్నారు. ఇంకా పెళ్లి కొడుకు అయితే ఆల్రెడీ కంకణం కట్టి పూలదండ వేశారు కదా మేనమామ. ఇంకా పెళ్లి కొడుకు సైడ్ కూర్చున్నారు. ఇప్పుడు పెళ్లి కూతుర్ని ఆ ప్లేస్లో కూర్చోబెట్టి వాళ్ళ మేనమామ వచ్చి తనకి సేమ్ కంకణం కట్టి పూలదండ అయితే వేస్తారనమాట. సో మేనమామ చేయాల్సిన కార్యాలు అయితే చాలా ఉంటాయి కదండి పెళ్ళిళ్ళలో. కంపల్సరీగా మేనమామ అయితే అన్నీ చేయాల్సి వస్తుంది. అమ్మాయికైనా అబ్బాయికైనా ఇద్దరికి కూడా మేనమామనే చేస్తారు. పెళ్ళిళ్ళ టైంలో అని కాదు కానీ మేనమామతో ఆ బాండింగ్ ఎలా ఉంటుంది చెప్పండి. అంటే మనకి చిన్నప్పటి నుంచి అమ్మాయిలకైతే చెవులు కుట్టించడానికి, అలాగే పుట్టు వెంట్రుకలు తీసే సమయంలో పేరు పెట్టడానికి, సో అన్నిట్లో కూడా మేనమామ ఇన్వాల్వ్మెంట్ అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది కదా, ఎస్పెషల్లీ పెళ్ళిళ్ళ టైంలో అయితే. సో అన్ని పూలదండ వేయడం, కాలికి మెట్లు వేయడం,
సో ఇవన్నీ కూడా మేనమామతోనే చేయిస్తారు. అంటే ఎలా క్రియేట్ చేశారా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. పేరెంట్స్ కంటే ముందుగా ప్రిఫరెన్స్ అయితే మేనమామకి ఇస్తారు కదా. సో అలా రియలీ ఇదైతే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే లైక్ అమ్మ సైడు అమ్మ తమ్ముడు కానీ అన్నయ్య కానీ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్. అంటే లైక్ ఇప్పుడు వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఉంటుంది కదండి, మా అక్క కూతురు పెళ్ళి, మా అక్క కూతురికి మా చెల్లి కూతురికి ఇలా చేయాలి అలా చేయాలని. సో అదొక అనమాట. ఇప్పుడు తినకు కూడా వాళ్ళ మేనమామ అయితే చేస్తున్నారు కదా. రియలీ దిస్ ఈజ్ వన్ హ్యాపీ మూమెంట్. సో ఇంకా నా తమ్ముడు అయితే ఇక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే కాశీ యాత్ర. అబ్బాయి కాశీకి అయితే వెళ్ళిపోతాడనమాట. అమ్మాయి పేరెంట్స్ వెళ్ళి తీసుకొని వస్తారు. ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ మా పిన్ని పెళ్లి కూతురికి ఒడిబియ్యం అయితే కడుతూ ఉంది. అంటే పెళ్ళిళ్ళలో ఒడిబియ్యం అయితే మనం ఇలా కడుపు దగ్గర అయితే మనం ఒక వైట్ క్లాత్లో వేసుకొని కట్టుకుంటాం కదా పెళ్లి కూతురికి. సో అలా కడుతున్నారు మా పిన్ని. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా కాశీయాత్ర అయితే వెళ్తున్నాడు, అబ్బాయి అయితే వెళ్తున్నారనమాట. అంటే ఇక్కడ ఏంటి కాశీయాత్ర అంటే, ఇంకా నాకైతే పెళ్ళొద్దు నేను వెళ్ళిపోతున్నాను కాశీయాత్ర అంటే, అబ్బాయి లేదు మా కూతురునిచ్చి పెళ్లి చేస్తామని చెప్పి పెళ్లి కూతురు పేరెంట్స్ తనకి చెప్పి లోపలికైతే తీసుకురావాలి. సో ఇది అనమాట ప్రొసీజరు. ఇక్కడ వచ్చేసి ఇంకా అబ్బాయికి అయితే కాళ్ళు కడిగి కన్యాదానం అయితే చేస్తున్నారు. ఇక్కడ ఎలా ఉంటుంది చెప్పండి, చాలా 20 years 25 years అమ్మాయిని పెంచి చదివించి అన్నీ చేసి ఒక అయ్య చేతిలో పెట్టాలంటే అతను కాళ్ళు కడిగి ఆ నీళ్ళను కూడా వాళ్ళ తల మీద వేసుకుంటున్నారు చూడండి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇలా కాళ్ళు కడిగి నీళ్ళని నెత్తి మీద చల్లుకోవాలి. ఈ ప్రొసీజర్ అంతా ఎవరు చేశారో తెలియదు, కానీ డెఫినెట్గా వాళ్ళకి మాత్రం అమ్మాయి అయితే పుట్టిండదండి, అంతే కదా. నేను శైలజ మూవీలో హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అంటారు కదండి, పెళ్లి చేసి అమ్మాయిని అత్తారింటికి పంపించమని ఎవడు రాశాడో తెలియదు, కానీ డెఫినెట్గా వాడికి మాత్రం అమ్మాయి పుట్టిండదని. రియల్లీ నాకు కూడా అలానే అనిపిస్తుందండి. మనం ఎలాగో అమ్మాయి పేరెంట్స్ కాబట్టి ఇంకా అమ్మాయిని పెంచి పెద్ద చేసి చదివించి ఇంకొకరింటికి పంపించాలి. సో పంపిస్తున్నాం, ఓకే, కంప్లీట్గా ఇంకా వాళ్ళ ఇంటికి అయితే పంపిస్తున్నాం. వెళ్ళేటప్పుడు ఎందుకండి కాళ్ళు గడిగి ఆ నీళ్ళని నెత్తి మీద చల్లుకొని, దిస్ ఈజ్ రియల్లీ హార్డ్ అనిపిస్తుందండి నాకైతే. సో ఎవరు నన్ను మాత్రం తిట్టుకోకండి, నాకు అనిపించింది అయితే చెప్పాను అంతే. పేరెంట్ అంటే పెద్దవాళ్ళతో ఇలా అంటే అదొక పద్ధతి అమ్మా, అలా అనకూడదు ఊరుకో అంటారు, అంతే కదా. అరే తమ్ముడు, సో వాళ్ళ పేరెంట్స్ నీకు కాళ్ళు కడిగి కన్యాదానం అయితే చేశారు, నా మరదలను అయితే మంచిగా చూసుకో. సో ఇది నా ఆజ్ఞ, ఓకే. ఇక్కడ అమ్మాయి వాళ్ళ బ్రదర్ కూడా అబ్బాయికి అయితే చెప్పులు వేస్తున్నారు చూడండి, ఇది ఒక మూమెంట్. ఇంకా అబ్బాయిని అయితే ఇప్పుడు లోపలికైతే తీసుకొని వస్తున్నారు. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా తాళి కట్టడానికి ఇక్కడైతే అన్నీ సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇంకా అబ్బాయి అయితే వచ్చేసారు, ఆల్రెడీ అమ్మాయి కూడా వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అడ్డం పెడతారు కదా ఒక క్లాత్, జీలకర్ర బెల్లం పెట్టడానికి కంటే ముందు ఒకరు ఫేస్ ఒకరు చూసుకోకూడదని. తర్వాత ఒకరి నెత్తి మీద ఒకరు జీలకర్ర బెల్లం అయితే పెడుతున్నారు. పంతులు మంత్రాలు చదువుతూ ఉన్నారనమాట. ఈ జీలకర్ర బెల్లం పెట్టిన వెంటనే ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకా పెళ్ళైపోయినట్టే అని లెక్క అండి. అంటే ఒకరు నెత్తి మీద ఒకరు చెయ్యి వేస్తూ జీలకర్ర బెల్లం వేస్తూ చెయ్యి పట్టుకొని ప్రమాణం చేస్తున్నట్టు కదా, అది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా తాళికైతే ఇద్దరు కూడా పూజ చేస్తున్నారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. ఇంకా పంతులు మంత్రాలు అయితే చదువుతున్నారు. ఇంకా తాళికైతే పూజ చేసిన తర్వాత తాళిని అందరి దగ్గరికి అయితే తీసుకెళ్ళి ఇంకా అలా నమస్కారం చేసుకోవాలి కదా. తర్వాత ఇక్కడ వచ్చేసి పంతులు ఏం చేస్తున్నారంటే కలర్ బియ్యం ఉంటుంది కదండి, కలర్స్ అయితే కలిపి ఉంటాం కదా, ఆ బియ్యాన్ని అయితే నెత్తి మీద పోయిస్తున్నారు. యాక్చువల్గా పెళ్ళి తాళి కట్టిన తర్వాత లాస్ట్లో ఈ కలర్ బియ్యం అయితే వేస్తారు. ఇదొక ఫోటో క్యాప్చర్ కోసమే, ఫోటో వీడియో కోసమే ఇదొక రీసెంట్గా ఇవన్నీ యాడ్ చేశారనమాట. యాక్చువల్గా పసుపు కలిపిన బియ్యం మాత్రమే వేస్తారు, ఇది రీసెంట్గా యాడ్ అయ్యింది అంతేనే. బట్ ఈ పంతులు ఏం చేశారంటే తాళి కట్టడానికి అంటే ముందే బియ్యాన్ని అయితే నెత్తి మీద పోయించేశారు. తర్వాత ఇక్కడ మనోడు అందరికీ తాళిని చూపిస్తూ అమ్మాయిని కూడా కడతాను అని చెప్పేసి తనని అడిగి మరీ కడుతున్నాడు అనమాట. రియల్లీ దట్స్ గ్రేట్ అనిపించింది. బట్ నేను గెస్ట్ చేశానండి అంతే, అంతకు మించి చూడండి తను అడుగుతున్నాడు, తను అంటుంది, ఇప్పుడైతే కట్టేస్తున్నాడు. సో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మై డియర్ తమ్ముడు.
మై డియర్ బ్రదర్ అండ్ మరదల, సో మీరిద్దరు కూడా లైఫ్ లాంగ్ ఒకరినొకరు అర్థం చేసుకొని కష్టసుఖాలని పాలు పంచుకుంటూ అడ్జస్ట్ అవుతూ కాంప్రమైజ్ అవుతూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మై డియర్ బ్రదర్ మంజునాథ్ అండ్ శిల్ప. ఫైనలీ నా తమ్ముడు పెళ్ళైతే అయిపోయిందో. సో ఇంకా తాళికైతే ఇప్పుడు పూజనైతే చేస్తున్నాడు అనమాట. అంటే ఇంకా తాళి కట్టిన తర్వాత తాళికి కొంచెం పసుపు కుంకం పెట్టి ఇలా అగరబత్తితో పూజనైతే చేయాలన్నమాట. తర్వాత వెనక సైడు 3 గంటలు అయితే వేసింటారు కదండి, అక్కడ కూడా పూజనైతే చేసిస్తారు. అంటే చేయిస్తారనమాట, ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్లు కూడా. ఇంకా కంప్లీట్గా అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా భార్య భర్తలు అయితే అయిపోయారు కదా. ఇప్పుడు అబ్బాయి అమ్మాయికి పసుపు పెడుతున్నారు. అటు సైడ్ ఇటు సైడ్ పసుపు పెట్టి తర్వాత కుంకుమ కూడా పెట్టిస్తారు. తర్వాత అమ్మాయి అబ్బాయికి కుంకుమ అయితే పెడుతుంది. సో ఇక్కడ ఒకటైతే మిస్ అయిపోయిందండి. అదేంటి అంటే సో పెళ్ళైన తర్వాత అమ్మాయి అబ్బాయికి కాళ్ళకైతే పూజ చేయాలి, పతి దేవోభవ కదా, అందుకని. సో ఇక్కడ వచ్చేసి అదైతే మిస్ అయిపోయింది. యాక్చువల్గా చెప్పాలంటే దిస్ ఈజ్ మై ఒపీనియన్ అండి. అదేంటి అంటే సో పంతులు ఇక్కడ పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే ఆయన అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా అయితే చేపించాలి. సో ఈయనైతే ఇక్కడ కొంచెం అన్ని రివర్స్లో అయితే చేపిస్తున్నాడు అనమాట. సో నన్నైతే ఎవరో తిట్టుకోకండి ప్లీజ్, అమ్మాయి సైడ్ వాళ్ళు. ఎందుకంటే నాకు అనిపించింది చెప్పాను. కొన్ని అయితే మిస్ చేశారు, తర్వాత కొన్ని అయితే రివర్స్లో చేపిస్తున్నారు. సో రివర్స్లో అయినా చేపించినా ఓకే హ్యాపీ, బట్ కొన్ని అయితే మిస్ చేశారనమాట. ఇంకా మనం 7 అడుగులు వేస్తాం కదండి, సో అది కూడా మిస్ అయిపోయింది. సో అలా అనమాట. సో ఏం చేయలేము ఇక్కడ. ఇంకా పేరెంట్స్ అందరూ బిజీలోనే ఉంటాము. మనం పెళ్ళి హడావిడిలో పడి అటు సైడ్ వాళ్ళు ఇటు సైడ్ వాళ్ళు అందరూ కూడా బిజీగానే ఉంటాము. కానీ పంతులు పర్ఫెక్ట్గా ఉండాలి. ఆయన ఎలా ఉంటే అంత సవ్యంగా అన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఇంకా ఆయనే అన్నీ మిస్ చేసేస్తే ఇంకా మనం కూడా మర్చిపోతాం, అంతే కదండి. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్. నాకు అనిపించింది చెప్పాను, ఎవరు కూడా నన్ను తిట్టుకోకండి దయచేసి. తర్వాత ఇంకా అమ్మాయి సైడ్ పేరెంట్స్ అబ్బాయి సైడ్ పేరెంట్స్ అందరూ కూడా ఫస్ట్ వచ్చి వాళ్ళు పాలు పోస్తారు. తర్వాత ఇంకా అందరూ కూడా వచ్చి పాలైతే పోస్తారనమాట. పెళ్ళికి ఎంతమంది వచ్చింటే అందరూ కూడా వచ్చి పాలు పోస్తారు కదా. సో ఇక్కడ అబ్బాయికి అమ్మాయికి అలా పట్టుకోవడానికి రియల్గా అంటే చేతులు అయితే బాగా నొప్పి వస్తాయన్నమాట. అంటే అవర్స్ పడుతుంది కదండి, మినిమం 1 hour 2 hours కూడా పడుతుంది. డిపెండ్స్ ఆన్ ఎంతమంది ఎక్కువ వచ్చింటే అంతసేపు ఎక్కువ అవుతుంది అనమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి అందరు కూడా పాలు పోస్తున్నారు. తర్వాత మా అన్న వైఫ్, సో వాళ్ళ తర్వాత ఇంకా మా పెద్దమ్మ మా అవ్వ, నెక్స్ట్ మేమన్నమాట. సో మేము కూడా ఇక్కడ నిల్చొనే ఉన్నాము. ఇంకా మా పిల్లలు అయితే చూస్తూ ఉన్నాడు, మా హస్బెండ్ అయితే మా పిల్లలు ఎక్కడున్నారా అని వెతుకుతూ ఉన్నారు. అసలు మా పిల్లలు దొరుకుతారా చెప్పండి. నైట్ రిసెప్షన్ అప్పుడు కూడా ఒకరు దొరికితే ఒకరు మిస్ అవుతున్నారు అనమాట. అలా వెతికి నైట్ ఫోటో కూడా తీసుకున్నాము. మా ఆయనకి ఏ ఒక్క ఫోటోలో కూడా మా పిల్లలు అస్సలు మిస్ అవ్వకూడదండి, అంత ప్రేమ కూతుర్ల మీద. సో పాలు పోసేటప్పుడు కూడా ఇంకా ఆయన చూపులన్నీ కూడా పిల్లల మీదే ఉన్నాయి, ఎక్కడన్నా ఉన్నారేమో పిలుద్దామని చెప్పేసి. నేనైతే సర్లేండి ఓకే అని చెప్తున్నాను. ఆయన ఏమంటున్నారంటే ఇంకొకసారి తీసుకురా పిల్లల్ని, నేను వెళ్ళిపోతాను, నాకు టైం అవుతుంది, ఇంకా షాప్కి వెళ్ళాలి, సో నువ్వు ఇంకొకసారి తీసుకొని వచ్చి పాలు పోయించు అంటున్నారు. సో అలా ఉంటుందన్నమాట ఆయనకి పిల్లల మీద ప్రేమ. ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య, మా ఓన్ బ్రదరు, తర్వాత వాళ్ళ వైఫ్, వాళ్ళ కొడుకు, నేను. సో ఇంకా ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చాము. యాక్చువల్గా ముహూర్తం ఉన్నింది మార్నింగ్ 7:30 to 8:30 అనమాట. సో 8:30 లోపలే ముహూర్తం అయితే అయిపోయింది. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా, అందుకని చెప్పేసి ఇక్కడ మేము కూర్చున్నాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కిచిడి, అదే పొంగల్ అంటాం కదండి, అలాగే కేసరి బాత్ చట్నీ వేశారనమాట. ఇంకా అందరం కూడా ఇక్కడ కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నాము. సో అటు సైడు ఇటు సైడు అన్ని చోట్ల మా వాళ్ళే అందరూ కూర్చున్నారనమాట. తర్వాత ఇంకా రిసెప్షన్ ఉంటుంది. ముహూర్తం అయిన తర్వాత మార్నింగ్ రిసెప్షన్ కూడా ఉంటుంది. నైట్ రిసెప్షన్ అయిపోయింది, మార్నింగ్ ఇంకొకసారి చేస్తారు. ఎవరైనా పెళ్ళికి వచ్చిన వాళ్ళు సో రిసెప్షన్ చూసుకొని వెళ్తారని చెప్పేసి అలా చేస్తారు.
ఇక్కడ మా ఆయన పిల్లలకి అయితే చెప్తున్నారు, నాకు టైం అవుతుందమ్మా, నేను షాప్కి వెళ్ళాలి, షాప్లో ఎవరు లేరని చెప్పేసి. అందుకైతే ఇంకా మా ఆయన అయితే టిఫిన్ చేసేసి ఇంకా షాప్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్ళైన తర్వాత అబ్బాయి రూమ్కి అయితే వచ్చారండి. వచ్చి ఇక్కడ అక్కలందరికీ కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు. పెద్దవాళ్ళు కాబట్టి ఇంకా అతను చేస్తున్నాడు అనమాట. అలాగే పిన్ని పెద్దమ్మ అందరికీ కూడా పెద్దవాళ్ళందరితో కూడా కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. అలాగే ఇక్కడ వచ్చేసి అక్కలందరూ ఎమోషనల్ అయిపోయారు. అంటే అది ఉంటుంది కదండి, చిన్న తమ్ముడు అని చెప్పేసి మంచిగా అతన్ని పెంచి పెద్ద చేసి ఇప్పుడు పెళ్ళైతే అయిపోయింది. సో అదొక ఎమోషనల్ బాండింగ్ అయితే ఉంటుంది కదా. సో అలా ఈ పాప వచ్చేసి లాస్ట్ అక్క కూతురు అనమాట. చిన్న పాప 1.5 month బేబీ. చాలా చాలా క్యూట్గా ఉంది కదండి. సో ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు ఆ పాపతో ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు, మంచిగా కిస్ చేస్తూ. చాలా బాగున్నారు. తర్వాత ఈ అబ్బాయి వచ్చేసి ఇంకా మా అన్న కొడుకు, ఆ పాప సేమ్ అక్క కూతురు. అందరికీ కలిపి ఇంకా ఒక ఫ్రేమ్లో ఫోటో వీడియో అయితే తీసాను అనమాట. పెళ్ళయింది ఇంకా వాళ్ళకిద్దరు అనేలాగా నేనైతే కామెడీ చేశాను అనమాట. అక్కడ పెళ్ళి అయితే అయిపోయింది. కజిన్స్ అందరం కూడా ఇక్కడ కూర్చున్నాము, ర్యాండమ్గా ఫొటోస్ వీడియోస్ అయితే తీయించుకున్నాము. అలాగే వాళ్ళు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు సో ఆ గెటప్లో ఫొటోస్ అయితే తీయించుకుంటున్నారు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు గెటప్లో. తర్వాత ఇంకా వాళ్ళు కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తారు. ఇంకొకసారి రిసెప్షన్ కూడా ఉంటుంది, అంటే పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఫొటోస్ దిగుతారని చెప్పేసి మళ్ళీ వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకుని అయితే వస్తారండి. తర్వాత ఇక్కడ మేము కూడా మంచిగా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఎవరెవరు ఉన్నారో అందరూ కూడా నిల్చోండి అంటే ఇంకా లేడీస్కి ఫొటోస్ వీడియోస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈమె వచ్చేసి మా మేనత్త, మా పెద్దమ్మకి శారీ అయితే ఇస్తున్నారు. తర్వాత నా తమ్ముడికి ఇక్కడ హ్యాండ్కి బ్రాస్లెట్ వేస్తున్నారండి. మా మేనత్త వచ్చేసి మా అన్నకు కూడా బ్రాస్లెట్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ నా తమ్ముడికి రీసెంట్గా మా పిన్ని కొడుకుకి పెళ్ళైతే తనకి కూడా ఇచ్చింది. సో తన హ్యాపీనెస్ అనమాట. పాపం అందరికీ కూడా బ్రాస్లెట్ అయితే చేయిస్తున్నారు వాళ్ళు, పెళ్ళైన వాళ్ళందరికీ కూడా. సో ఇంతే అండి ఈరోజు వ్లాగ్. సో ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఆ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వ్లాగ్ అయితే అది వస్తుందండి. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే వీడియో ఎలా ఉందని కామెంట్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you in the next vlog. Okay, bye bye, take care.